ఒకసారి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జడ్జీల మీదన తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు, వ్యక్తిగతంగా హననం చేస్తున్నప్పుడు నేను ప్రస్తావించాను. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఈ ప్రస్తావిస్తున్నప్పుడు అది ఇరుక్కుంటారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటారు కాలేజీల్లో, అంటే వెనక్కి కూర్చుని గొడవ చేసేవాళ్ళని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థ శాశ్వతంగా అలా గుర్తుపెట్టుకుంటుంది. చేస్తున్న ఈ అల్లరి వలన ఇరుక్కుంటారు. ఇక భవిష్యత్తులో వీళ్ళు ఏదన్నా అడిగినా కూడా చేయరని. అప్పుడే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే వాళ్ళకి అన్ని వ్యతిరేకంగా తీర్పులు రావడానికి కారణమైంది అదే. న్యాయశాఖ వీళ్ళని చూస్తున్నటువంటి ధోరణే వీళ్ళు రాజ్యాంగేతరంగా వ్యవహరిస్తారు, లేకపోతే అసాంఘికంగా వ్యవహరిస్తారు అన్నటువంటి ఫీలింగ్. అందుకని ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో సోషల్ మీడియా పోస్టులో, ఈవెన్ టీవీలో వచ్చినటువంటి తిట్లు, పచ్చి బూతులు తిడతా పెట్టినటువంటి, ఈవెన్ రఘురామకృష్ణరాజు కూడా ఎన్ని బూతులు తిట్టలేదు, ఇట్లాంటి వాటి మీద కేసులు పెట్టినప్పుడు 41 నోటీసులు ఇచ్చి విచారించాలే తప్పించి